అంటే ఎంత చిచ్చోర మైండ్ గాళ్ళంటే అరే అజయ్ పాస్టర్, అరే నీకు లాస్ట్ వార్నింగ్ రాయిగా. ఇంకోసారి హిందువుల జోలికి హిందువుల గురించి మాట్లాడినా కూడా నిన్ను మాత్రం మామూలుగా కొట్టం తమ్మీగా. ఇంతకు ముందు ఒక వీడియో అయిపోయింది నీ మీద. ఇప్పుడు మేము ముందే తీట మీద ఉన్నాం, మేము చాలా కోపంలో ఉన్నాము. మా మీద జరిగే ఇవన్నీ చూసుకుంటే గుద్దల మంతుంది, ఎవరో ఒక చంపితేంతాము. అది నువ్వు కావద్దురా రే. నీకు లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి మాటలు మాట్లాడినావు అనుకో, నడి రోడ్డు మీద ఉరికిచ్చి చంపుతారా నిన్ను. ఎవరన్నా ఒక లేపితే గాని మీరు మారర్రా. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇక నీకు హిందువుల జోలి నీ నోట్ల నుంచి వచ్చిందంటే నాలుగా కోస్తా. అందరికీ జై శ్రీరామన్న. నేను మధ్యాహ్నం ఒక వీడియో చేసిన కదా, అజయ్ పాస్టర్ గారు హిందువులని చిల్లరగాళ్ళు అది ఇది అని అంటే ఒక వీడియో చేసిన కదా. అయితే దాని తర్వాత నేను ఏం చేసిన, అజయ్ గారితో ఫోన్ మాట్లాడితే సరే ఏం మాట్లాడిన తర్వాత మ్యాటర్. వాడు ఏం చేసి నా నెంబర్ బ్లాక్ చేసుకున్నా. వాడు అలా అన్నాడు, నాకు వంతిన్నాడు, కథం బ్లాక్ చేసుకుని నా నెంబర్ తీసి ఇన్స్టాలో పెట్టిండు. ఇన్స్టాలో పెడితే నాకు ఒక 100 ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు. సరే అన్ని ఫోన్లకు నేను ఆన్సర్ చేయగలుగుతా, నాకు ఉద్దలు దమ్ముంది. కాకపోతే అన్ని ఫోన్లు నేను మాట్లాడలేకపోతున్నా. అంటే వాడు నా నెంబర్ పబ్లిసిటీ చేసిండు కదా, వాడి నెంబర్ ఇక్కడ పెడుతున్నా. నాకు కట్టరింది ఎవడైనా ఉండని అన్న ఫోన్ చేసి చూద్దాం, ఎన్ని ఫోన్లు చేస్తారో చూద్దాం. ఇక వాడి నెంబర్ నాది నెంబర్ ఏదైతే పెట్టేదో అది డిలీట్ చేయాలా, వాడి నెంబర్ సిమ్ చేంజ్ చేసుకోవాలా. ఎంత మంది ఫోన్ చేసినా గుద్దలు దమ్ముంది నా దగ్గర. కానీ వాడి నెంబర్ నేను ఇన్స్టాల్ పెడుతున్నా. ఫోన్ చేసి కట్టర్ హిందూస్ అన్న, నా కోసం ఎవరెవరైతే ఉన్నారో, నా కోసం కాదు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక అకౌంట్ ఐడి చెప్తాను, రాసి పెట్టుకోండి. వీలైతే ఖచ్చితంగా అకౌంట్లోకి వెళ్ళి రిపోర్ట్ కూడా కొట్టండి వాడికి. వాడి ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, రాసుకోండి. ఇంతకు ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారు కదా. వీడి పేరు తెలియదు కానీ వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రౌడీ శ్రీ ఫైటర్, ROWDYSREE_ఫైటర్ FIGHTER. ఇది వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి. వీడికి ఎంత దమ్ము, ఎంత ధైర్యం ఉన్నట్టుగా చేస్తున్నాడంటే, అజయ్ బాబుని వీడు చంపుతాను అని బెదిరిస్తున్నాడు. వీడు అజయ్ బాబు ఎడమకాలి చిటికిన వేలు గోటికి తరంగాడీడు. ఈ వెధవగాడు అజయ్ బాబునట చంపుతాడంట. అసలే మేము ఫైర్ మీద ఉన్నాంరా, మేము ఎవరో ఒకరిని చంపుతాం. రే ఏమనుకుంటున్నారో మీరు, నాకు అర్థం కావట్లేదు. ఎవరిని చూసుకొని మీరు ఇంత ధైర్యం తెచ్చుకుంటున్నారా? అజయ్ బాబుని చంపుతావరా నువ్వు? అరే నీకు దమ్ము ధైర్యం ఉంటేరా, నువ్వు ఒక అమ్మ బాబుకు పుట్టుంటే రారా, చెయ్యేరా చూద్దాం. ఎవరు లేరనుకుంటున్నావా? అజయ్ బాబు మీద చెయ్యేస్తే మేమందరం చేతులకి గాజులు వేసుకొని చేతులు కట్టుకొని రా బాబు, కొట్టు బాబు, చంపేసి పో బాబు అని అంటామనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏమనుకొని మాట్లాడుతున్నావు? ఒక్కసారి అసలు ఏం జరిగిందో మీకు వినిపిస్తాను, వినండి. అజయ్ ఏం మాట్లాడాడు, అది వాడికి ఎలా అర్థమైంది, దానికి వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని నేను వివరిస్తాను. చూడండి, మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది వీడియో. అంటే హిందుత్వవాదులు ఎంత చిల్లరగాళ్ళంటే, ఎంత చిచ్చోర మైండ్ గాళ్ళంటే. అరే అజయ్ పాస్టర్, అరే నీకు లాస్ట్ వార్నింగ్ రాయిగా. బాగా వినండి. అజయ్ అన్నది ఏంటంటే, హిందుత్వవాదులు ఎంత చిల్లరగాళ్ళంటే, ఎంత చిచ్చోరగాళ్ళంటే అనే మాట మాత్రం వాడాడు. ఎవరినన్నాడు? హిందుత్వవాదులు. ఇక్కడ అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేసి చావండ్రా వెధవ సన్నాసులారా. హిందుత్వవాదులు వేరు, హిందువులు వేరు. హిందువులంటే నాకు ప్రేమ, హిందువులు నేను గౌరవిస్తాను, నా ఫ్రెండ్స్లో నా రిలేటివ్స్లో హిందూస్ ఉన్నారు అని అజయ్ గతంలో చాలా సార్లు చెప్పాడు. అది మీకు అర్థమై చావదా? అజయ్ అంటున్నది హిందుత్వవాదుల్ని ఎంత చిల్లరగా, ఎంత చిచ్చోరుగా. హిందుత్వవాదులు అంటే ఎవరంటే, అమాయక ప్రజలైనటువంటి హిందువుల్ని, హైందవులకి క్రిస్టియన్స్కి ఉన్నటువంటి మత సామరస్యాన్ని నాశనం చేసేటువంటి హిందుత్వవాదులు. మేము హిందువుల నాయకులం, మేము హిందువులకు లీడర్లం, మేము హిందుత్వవాదులం, హిందూ సమాజాన్ని కాపాడుతున్నామని చెబుతూ హైందవ
అమాయకపు ప్రజల్ని మోసం చేసి వాళ్ళ మనసుల్లో విషం నింపుతున్నారే వాళ్ళు హిందుత్వవాదులు. హిందువుల్ని కాదనింది అజయ్, హిందుత్వవాదులని అన్నాడు. మరలా వినండి, వినిపిస్తాను. హిందుత్వవాదులు ఎంత చిల్లరగాళ్ళంటే, ఎంత చిచ్చోర మైండ్ గాళ్ళంటే. ఎవరినన్నాడు? హిందుత్వవాదులు. అజయ్ మాట్లాడిన దాంట్లో తప్పులేదు. నేను కూడా చాలా సందర్భాల్లో హిందుత్వవాదుల్ని అంటాను తప్ప హిందువుల్ని అనను. హిందువులకి మేము నాయకులు అని చెప్పుకున్నటువంటి కొంతమంది సోకాల్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అంటాం తప్ప హిందువుల్ని ఎప్పుడు మేము మాట్లాడము. అజయ్ కూడా ఎప్పుడు మాట్లాడలేదు, హిందుత్వవాదుల్ని అన్నాడు ఇక్కడ కూడా. దీనికి ఆ మాటకి వీడు రౌడీశ్రీ ఫైటర్ అన్నటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కలిగిన వీడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ వీడియో కూడా మీకు ప్లే చేస్తుంది చూడండి. వీడు ఏం మాట్లాడుతున్నాడంటే, అరే అజయ్ నీకు తమ్మినా తమ్ముడా, ఎవడ్రా నువ్వు, ఎవడు 100 రూపాయలు ఇస్తేను ఎవడో 500 ఇస్తేనో మాట్లాడుతున్నావు నువ్వు, నాకు తెలుసు. నీకు ఇంత దమ్ము ఇంత ధైర్యం లేదురా. ఎవడో 500 లేదంటే ఒక క్వార్టర్ మందు పోపిస్తాను ఉంటాడు, లేదంటే సినిమా టికెట్ ఇప్పిస్తానని ఉంటాడు. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంది కదా, సినిమా టికెట్ ఇప్పిస్తాను ఉంటాడు. దానికి ఆశపడి నువ్వెందుకురా అనవసరంగా ఈరోజు బద్నాం అయిపోతున్నావు, నువ్వు నీ బతుకు రోడ్డు మీద పడేసుకుంటున్నావు రా రే నువ్వు. అరే తమ్మి అజయ్, తమ్మి అంట. ఎవడ్రా నువ్వు? అజయ్లో అసలు నువ్వు ఏ క్వాలిటీస్ ఉన్నారు నువ్వు అన్ని అజయ్ని తమ్మి అని పిలవటానికి? నీకు ఎంత ధైర్యం, ఎంత దమ్ముందిరా? వీడు చూడు నీకు అంటున్నావు కదరా, నీ తీట ఎట్లా తీరుస్తామో చూద్దువు గాని. నీకు తీటుంది, ఎవరు చంపుతావురా నువ్వు? ఏరా ఎక్కడున్నాంరా మేము? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే మేమేమో పాకిస్తాన్ టెర్రరిస్టులు అనుకుంటున్నావా? అరే నోరుందని చెప్పి నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావరా? అజయ్ని మాట్లాడితే ఎవడు మాట్లాడట్లే అనుకున్నావరా? పిచ్చి కుక్కను కొట్టినట్టు నడి రోడ్డు మీద బట్టలు కూడా తీస్తంతా నాయల్లారా చెప్తున్నా నేను. ఏం